హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో వాలి సుగ్రీవులు ఎవరు, అలాగే శ్రీరాముడు వాలిని ఎందుకు చంపాడు అనే విషయాల గురించి తెలుసుకుందాం. రామాయణం ప్రకారం వానర రాజు అయిన వృక్షవజస్సు ఒక నదిలో స్నానం చేసిన తర్వాత అమ్మాయిగా మారతాడు. అప్పుడు అతన్ని చూసిన ఇంద్రుడు మరియు సూర్యుడు ఆమెను మోహిస్తారు. అప్పుడే వృక్షవజస్సుకు ఇంద్రుడి వల్ల వాలి, సూర్యుడి వల్ల సుగ్రీవుడు పుడతారు. వాలి సుగ్రీవులిద్దరూ కవల పిల్లలు. వీరిద్దరూ చూడడానికి ఒకే విధంగా ఉంటారు. సుగ్రీవుడికి తన అన్న వాలి అంటే ఎంతో ఇష్టం. తన తండ్రికి ఇచ్చే గౌరవాన్ని తన అన్నకు కూడా ఇచ్చేవాడు. వృక్షవజస్సు తన పెద్ద కొడుకు వాలిని కిష్కింద రాజ్యానికి రాజును చేస్తాడు. సుగ్రీవుడు తన అన్న దగ్గరే ఉంటూ తనకు కావలసిన అన్ని పనులు చేసి పెడుతూ ఉండేవాడు. ఒకసారి మాయవి అనే రాక్షసుడిని వాలి సంహరించడానికి ఒక గుహలోకి తీసుకుని వెళ్తాడు. అతని వెనకాలే సుగ్రీవుడు కూడా వెళ్తాడు. అలా గుహలోకి వెళ్ళిన వాలి 2 నెలల